రవి మరియు సీత చిన్న పట్టణంలో ఉండే సరదా భర్త భార్యలు. వారి ఇల్లు ఎప్పుడూ నవ్వులతో ఆనందంతో నిండిపోయి ఉండేది. ఒక ఉదయం సీత రవిని చూసి, మార్కెట్కి వెళ్ళి కూరగాయలు తీసుకురావ్ అని చెప్పింది. రవి ధైర్యంగా నవ్వుతూ, టెన్షనొద్దు, నాకన్నీ తెలుసు అన్నాడు. మార్కెట్కి వెళ్లిన రవికి ఏమీ కొనాలో పూర్తిగా మర్చిపోయాడు. చుట్టూ చూసుకుంటూ తలగోక్కున్నాడు. రవి సీతకు ఫోన్ చేసి, ఏం తీసుకురావాలి అని అడిగాడు. సీత సరదాగా, ఇంట్లో ఏమీ లేందో అది తీసుకురా అని చెప్పింది. రవి ఇంటికి గర్వంగా వచ్చాడు. కాని చేతిలో కూరగాయలు కాకుండా ఊడ్చే చీపురు, బకెట్, దిండు ఉన్నాయి. సీత గట్టిగా నవ్వుతూ, నేను కూరగాయలన్నాను, నీ బుద్ధి కాదు అని అంది. పక్కింటివాళ్లు కూడా నవ్వేశారు. ఆ రోజునుంచి రవి లిస్ట్ లేకుండా షాపింగ్కు వెళ్లలేదు. వారి ఇల్లు ఎప్పుడూ నవ్వులతో, ప్రేమతో నిండిపోయింది.